నమస్తే భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. భగవానుడు ముందు శ్లోకంలో ద్రవ్య యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం చాలా గొప్పది అని చెప్పారు. కానీ ఆ జ్ఞాన యజ్ఞం చెయ్యాలి అంటే పరమాత్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము తెలిసి ఉండాలి. సో అటువంటి జ్ఞానం ఎట్లా తెలుస్తుంది నీకు అన్న విషయం ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ గెయిన్ చేసిన ఒక తత్వవేత్త దగ్గరికి వెళ్ళి, ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని సంపాదించు అర్జున అని చెప్తున్నారు. ఎట్లా సంపాదించాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో ఈ అనుభవ జ్ఞానాన్ని పొందిన ఒక తత్వవేత్త లేదా ఒక గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు 3 పనులు చెయ్యి అని చెప్తున్నారు. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రణిపాతేన అంటే వినయంగా నువ్వు నమస్కరించు, సాష్టాంగ నమస్కారం చెయ్యి. తర్వాత సేవయా, ఆయనకి సేవలు చెయ్యి. అంటే ఏ రకంగా ఆయన ఆనందపడేటట్టుగా ఆయన్ని సేవ చెయ్యి. తర్వాత పరిప్రశ్నేన ఆయనని ప్రశ్నించు. అంటే నువ్వు నీ తెలివితేటలు చూపించడానికి కాదు, కానీ జ్ఞానం తెలుసుకోవడానికి రైట్ క్వశ్చన్ అడుగు. ఇప్పుడు ఎట్లయితే అర్జునుడు కృష్ణుణ్ణి రైట్ క్వశ్చన్ అడుగుతున్నాడో అంటే అది శిష్యుడి లక్షణం. కరెక్ట్ క్వశ్చన్ అడగడం శిష్యుడి లక్షణం. అప్పుడు గురువు కూడా సంతోషించి దానికి తగ్గట్టుగా సమాధానం ఇస్తారు. సో అందుకని ఇప్పుడు 3 పనులు చేయి అర్జున. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఈ 3 పనులు చేసినప్పుడు ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. ఈ జ్ఞాని ఎవరైతే ఈ అనుభవ జ్ఞానాన్ని పొందాడో, అంటే శాస్త్ర జ్ఞానము తెలుసు అతనికి, అనుభవ జ్ఞానము ఉంది, అటువంటి జ్ఞాని, అటువంటి గురువు నీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. ఈ విధంగా నువ్వు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని పొందు. తర్వాత నీ సాధనతో నువ్వు ఆ జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకో అని చెప్పి భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.